అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మరోసారి వార్తల్లోకెక్కింది. ఇంతకాలం రాజకీయంగా వార్తల్లో నిలిస్తే ఈసారి నకిలీ మద్యం తయారీకి కేంద్రంగా మారడంతో వార్తల్లో నిలిచింది. నియోజకవర్గంలోని ఓ రహస్య ప్రాంతంలో గత కొంతకాలంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ వ్యవహారాన్ని శుక్రవారం రద్దు చేశారు. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మిషనరీ ఇక్కడ లిక్కర్ తయారవుతుంది. ఈ విధంగా బయట నుంచి ఒక బయట నుంచి స్పిరిట్ క్యాన్లలో స్పిరిట్ వస్తుంది. ఇది స్పిరిట్ క్యాన్. ఇది ఒక్కొక్క క్యాన్లో 35 లీటర్లు ఇలా ప్యాక్ చేస్తున్నాడు. ఒక అట్టపెట్టెలో ప్యాక్ చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఈ స్పిరిట్ని తీసుకొని ఇది ఒక స్టీల్ ట్యాంక్. ఈ స్టీల్ ట్యాంక్లోకి ఈ స్పిరిట్ను పంపించిన తర్వాత దానికి ఎంత క్వాంటిటీ వాటర్ అవసరమవుతుందో ఆ వాటర్ను బయట ఉన్నటువంటి నాకు మీకు చూపించినటువంటి ప్లాంట్ నుంచి డైరెక్ట్గా మోటార్ ద్వారా పంపు చేయడం జరుగుతుంది. ఎన్ని లీటర్లు ఉంటే అన్ని లీటర్లు. పంపు చేయడానికి కావాల్సినటువంటి మోటార్ ఇది. పంపు చేసిన తర్వాత ఈ మోటార్తో మొత్తం అంతా కూడా బ్లెండ్ చేస్తాడు, అంటే కలుపుతాడు మోటార్ ద్వారా, మాన్యువల్గా కాకుండా. పంపిన తర్వాత ఈ రెండు మీరు పైపులు ఒకటి భారీ స్థాయిలో నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ఆ నకిలీ మద్యాన్ని తమ సొంత మద్యం దుకాణాల ద్వారా విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా దాడులు నిర్వహించి గుట్టుగా సాగుతున్న నకిలీ మద్యం తయారీని బట్టబయలు చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ అధికారులు 9 మందిని అదుపులోకి తీసుకుని సుమారు ₹1 కోటి పైగా విలువ చేసే మద్యం, యంత్రాలు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి ములకల చెరువు కేంద్రబిందువుగా నిలవడం గమనార్హం. అధికార తెలుగుదేశం పార్టీకి తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఇలాకాలోనే ఇది జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులు అదుపులోకి తీసుకున్నవారంతా కార్మికులుగానే తెలుస్తోంది. అసలు నిందితులు ఎవరన్నది ఎక్సైజ్ అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది. అసలే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం రాష్ట్రంలో పెద్ద దుమారాన్ని రేపుతుండగా అందులో ముద్దాయిలుగా ఉన్న చాలామంది వైసీపీ నాయకులు ఇప్పటికీ జైళ్లలో ఉన్న విషయం తెలిసిందే. ఒకవైపు ఆ దుమారమే చల్లారకుండా వాడివేడిగా ఉన్న సమయంలోనే కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం తయారీ వ్యవహారం బయటపడటం తీవ్ర సంచలనంగా మారింది. ఈ భారీ నకిలీ మద్యం తయారీపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోననే చర్చ నడుస్తోంది. చంద్రశేఖర్ రెడ్డి అండి, అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, కడప, అన్నమయ్య జిల్లాలకు. ఈరోజు నేను మా కొలీగు మధుసూదన్ ఈఎస్ అన్నమయ్య మా స్టాఫ్తో కలిపి రాబడిన సమాచారం మేరకు, మా డైరెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, రాహుల్ గారి సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ ఒక నకిలీ మద్యం తయారవుతోంది అనేటువంటి సమాచారంతో మొలకల చెరువు అవుట్స్కట్స్లో ఇక్కడ ఒక చిన్న గొడవన్ లాంటి దాంట్లో దాడులు చేయడం జరిగింది. ఇక్కడ మేము వచ్చి చూడగా సుమారు ఒక 8 మంది వ్యక్తులు నకిలీ మద్యం తయారు చేస్తూ దానికి కావాల్సినటువంటి అన్ని రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. దాంట్లో భాగంగా మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మిషనరీ ఇక్కడ లిక్కర్ తయారవుతుంది. ఈ విధంగా బయట నుంచి ఒక పంపు చేసిన తర్వాత ఈ మోటార్తో మొత్తం అంతా కూడా బ్లెండ్ చేస్తాడు, అంటే కలుపుతాడు మోటార్ ద్వారా, మాన్యువల్గా కాకుండా. పంపిన తర్వాత అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.